విజయాంబిక భర్త మందారం గురించి రాజు రూపలతో మాట్లాడుతూ ఇప్పుడు మందారాన్ని బతికించేది కొన్ని మూలికలు. ఆ మూలికలు కేవలం నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ఎత్తైన పర్వతం మీదే దొరుకుతాయి అని చెప్పి అంటూ ఉంటే, ఆ మూలికల కోసం నేను వెళ్తాను, నేను తీసుకొస్తానని చెప్పి రాజు అంటూ ఉంటాడు. నేను కూడా వస్తాను అని రూప రాజుతో పాటు బైక్ మీద వెళ్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా వింటారు. వెంటనే జీవన్కి ఫోన్ చేసి రాజు రూప ఇద్దరు కూడా మందరాన్ని బతికించడానికి కొన్ని వనమూలికల కోసం సంజీవని ఫారెస్ట్కి వెళ్తున్నారు. మూలికలే కాదు, రాజు రూప ఇద్దరు కూడా బతకూడదు, వాళ్ళని చంపేసి అని చెప్పి దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా జీవన్కి చెప్పడంతో జీవన్ తన మనుషులను తీసుకొని రాజు రూపల కంటే ముందుగానే ఆ అడవికి వెళ్తాడు. ఇక అక్కడ రాజు రూపలను జీవన్ తన మనుషులతో కొట్టిస్తూ ఉంటే రాజు ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక కొంతమంది రౌడీలు రూపని బంధించడానికి గట్టిగా పట్టుకుంటారు. రాజు రాజు అని చెప్పి రూప అరుస్తూ ఉంటుంది. దాంతో జీవన్ ఒక్కసారిగా రూప చెంప పగలగొడతాడు. మరి రూపని కాపాడి రాజు వనమూలికలు ఏ విధంగా తీసుకెళ్తాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.